నాయకులకి నేను కిందకు వచ్చి మాట్లాడుతున్నా. వేదిక మీద ఉన్న మండల నాయకులకి ఇంకా గ్రామ నాయకులకి, వేదిక ముందున్న గ్రామస్తులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున నా నమస్కారాలు. మీ ఊరు గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు, ఎందుకంటే అటుపక్కన ఇటుపక్కన కనిపిస్తున్నారు మీకు. మీ ఊర్లో ఇద్దరు మంచి లీడర్లు ఉన్నారు కాబట్టి మీకు ఏ అభివృద్ధి పని కావాలన్నా క్షణాలలో వాళ్ళు చేసుకొని వచ్చే అంత సత్తా వాళ్ళకు ఉంది. అట్లనే మన క్యాండిడేట్ ఏం తక్కువ కాదు, శోభక్క కూడా రేపు మీరు సర్పంచ్ గెలిపించి తీసుకొస్తున్నారు. గెలిచినాక ఇక్కడ ఏ ఇల్లు కావాలన్నా అభివృద్ధి పనులు కావాలన్నా శోభక్క వచ్చి తీసుకొని వస్తారు. ఒక్కటే చెప్తా, మళ్ళీ చెప్పిందే కాకుండా ఎక్కడైనా కానీ ఇప్పుడు పైన అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని, కాంగ్రెస్ సర్పంచ్ గెలిస్తే అభివృద్ధి పనులు అవుతాయి. వేరే పార్టీ వాళ్ళకి మనం ఓటేస్తే మన ఓటు వృద్ధా అయినట్టే కానీ మన ఊరు డెవలప్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పి అభివృద్ధి చేయకుండా ఉంటారు. వచ్చి నన్ను కలవరు, నన్ను కలిసి మా ఊరికి ఇది కావాలి. ఇప్పుడు అడిగిండ్రు, మీరు అడగంగానే చెప్పిండ్రు మన ఊళ్ళు పైప్ లైన్ కావాలని, లేకపోతే చెప్పగలిగిండ్రు ఏంది గంగిరెద్దుల వాళ్ళకి కమ్యూనిటీ హాల్ కావాలి, లేకపోతే చెక్ డ్యామ్ తెగింది, ఇవన్నీ చెప్పిండ్రు. మన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పిండ్రు. రేపు వేరే వాళ్ళు ఉంటే నా దగ్గరికి రారు, అభివృద్ధి పనులు అడగరు, మన గ్రామం ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉందన్నట్టుగా ఉండిపోతుంది. కాబట్టి క్లియర్గా ఒకటే, శోభాక్కకి ఇంకా వార్డు మెంబర్లు అందరికీ 6 వార్డులు ఉన్నాయి, అందరినీ కూడా గెలిపించుకోండి. తప్పకుండా ఇక్కడ అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాది. ఫస్ట్ మీరు ఆ పైప్ లైన్ది మటుకు ఇమీడియట్గా మనకి ఏది వస్తే అది ఫస్ట్ అదే క్లియర్ చేస్తాం, మీరు నోట్ చేసుకోండి. పైప్ లైన్ది ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా తీరుస్తా. కమ్యూనిటీ హాల్ అన్నారు, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి, పెట్టుకుంటా. నెక్స్ట్ కూడా ఇల్లు ఇప్పుడు వచ్చినది 1వ విడత మాత్రమే, ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఈ 1వ విడత ఇంకా మిగతా 2 విడతలు కూడా కలుపుకొని లాస్ట్కి అన్ని విడతలు అయిపోయేసరికి నాకు ఇల్లు లేదు అనేటోళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఖచ్చితంగా వచ్చి తీర్చారు, ప్రతి ఒక్క పేదవాళ్ళకి. మరి మీరు అందరూ ముఖ్యంగా కొండముని అంటున్నారు, తనకు కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. తప్పకుండా ఇప్పిస్తా. మన ప్రభుత్వ స్కూల్ని కూడా అడుగుతున్నారు. మొత్తం నియోజకవర్గంలోనే ఎక్కడ ఏ ఫండ్ ఉన్నా ఫస్ట్ ప్రియారిటీ స్కూల్స్లోకే ఇస్తా. మన స్కూల్కి ఖచ్చితంగా పెట్టిస్తా అని కూడా మీ అందరికీ నేను చెప్తున్నా. ప్రభుత్వ పథకాలు అయితే అందరు చూస్తూనే ఉన్నారు. మనం తెలిసే 2 రోజులకే ఉచిత బస్సు ప్రయాణమైనా, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అయినా, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడమైనా, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మహిళా సంఘాలలో ఎన్ని లోన్లు వస్తున్నాయి, వడ్డీ లేని రుణాలు లెక్కలేనన్ని వస్తున్నాయి. మహిళలు ఏ బిజినెస్ చేసుకుంటా అన్నా కానీ లోన్లు వస్తున్నాయి. ప్రమాద బీమా, అదని ఇదని చాలా వస్తున్నాయి. గత 10 సంవత్సరాలు వాళ్ళ మాటలు చెప్పి కాలం వెళ్ళబుచ్చితే మనం చేతల్లో చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సన్న బియ్యము ఈరోజు మనం వండుకొని తింటున్నామంటే అది ఈ చెయ్యి చల్వ, బుక్కడ బువ్వ తృప్తిగా తింటున్నామంటే ఈ చెయ్యి చల్వనే, అది జై పార్టీ చల్వనే. ఇంకా రేషన్ కార్డులు కూడా గత 10 సంవత్సరాలు వాళ్ళు ఒక్కటి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మనమే ఇస్తున్నాం రేషన్ కార్డులు. అప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే, ఇప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. అన్నిటికన్నా చివరిగా ఒక్కటే, మన అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి అనేది జరుగుతుంది. దానికి మనది ఏం గుర్తు? ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే.